వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. పాంబన్ నుండి రిమోట్ పద్ధతిలో బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలో అధునాతన సాంకేతిక విధానంతో నూతన పంబన్ బ్రిడ్జిని నిర్మించింది కేంద్రం. రామేశ్వరం మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం వరకు దీనిని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. 535 కోట్ల రూపాయలతో న్యూ పంబన్ బ్రిడ్జిని నవరత్న పిఎస్యు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్మించింది. 2020లో పనులు మొదలు కాగా ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. బ్రిడ్జిపై నుంచి రైలును వర్టికల్ లిఫ్ట్ను ఓపెన్ చేసి వంతెన కింద నుంచి పెద్ద ఓడను దాటించారు అధికారులు. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో పంబన్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ బ్రిడ్జిలో 18.3 మీటర్ల పొడవుతో 99 దిమ్మెలను ఏర్పాటు చేశారు. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 రౌండ్ ఫైల్స్ను నిర్మించారు. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు వేశారు. ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా భారీ వర్టికల్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి మధ్యలో పట్టాలు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలను సెట్ చేశారు. రెండు వైపులా నిలువు స్తంభాలతో పాటు 625 టన్నుల బరువుతో 2 దూలాలను ఏర్పాటు చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా లిఫ్ట్లు, మోటార్ల సాయంతో వంతెనపైకి అవలీలగా ఎత్తుతారు. ప్రపంచంలోనే ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా పాంబన్ తీరానికి పేరుంది. కెరటాలు వంతెనపైకి వస్తూ ఉండటంతో పాత వంతెన ఇనుము తుప్పు పట్టి మందం కరిగిపోయింది. దీంతో కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా నిర్మాణాలపై 3 పొరలుగా పాలిసీ లొక్సేన్ పెయింటింగ్ పూత వేశారు. మరో 100 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా లేకుండా నిర్మాణం చేపట్టారు. సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ ఫ్రేమ్స్తో కాంక్రీట్ చేశారు. అలాగే ట్రాక్ పక్కనే రోడ్డుపై ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ను ఉపయోగించారు. ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పాంబన్ రైల్వే వంతెన ఉంది. రామేశ్వరం దీవిని భారత భూభాగంలో కలుపుతూ 1914లో ఈ రైల్వే వంతెనను ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభించి 110 సంవత్సరాలు కావడంతో అది తుప్పుపట్టింది. దీంతో 2022లో ఈ బ్రిడ్జిని మూసివేశారు. అనంతరం 535 కోట్ల రూపాయలతో సముద్ర జలాలు, బలమైన గాలులను తట్టుకోలేలా రామేశ్వరం నుంచి తాంబరానికి ఈ బ్రిడ్జిపై నుంచి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. ఈ క్రమంలోనే రామేశ్వరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇక పాత పంబన్ వంతెనను పూర్తిగా తొలగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పాత బ్రిడ్జి నిర్వహణ ఇకపై సమర్థవంతంగా ఉండదని నిపుణులు సూచించారు. దీంతో వచ్చే జూన్లో పాత బ్రిడ్జి కూల్చివేత ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.